హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని అయితే టెలిగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా యూట్యూబ్ వీడియో కింద క్వశ్చన్స్ కామెంట్ చేయడం కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ నాకైతే సెండ్ చేయండి. మనకి మొదటి 3 రోజులు అయితే థర్డ్ షిఫ్ట్ జరగలేదు, కానీ 15th జూన్ అయితే మనకి థర్డ్ షిఫ్ట్ అనేది కూడా కండక్ట్ చేశారు. సో ఈ వీడియోలో మనం 15th జూన్ థర్డ్ షిఫ్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CB2 లెవెల్ 5 ఎగ్జామ్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి సింధు రివర్ ట్రిబ్యూటరీ, సింధు నది అన్న ఇండస్ రివర్ అన్న ఒకటే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సింధు నది యొక్క ఉపనది ఏమిటి అని అడిగారో అకార్డింగ్ టు ద ఆప్షన్ మనం ఆన్సర్ అయితే చేయాలి. సింధు నది యొక్క ఉపనదులు అయితే మనకి జీలాబ్, చీనాం, రవి, బియాస్ మరియు సట్లెజ్ నదులు అయితే మనకి ఇండస్ లేదా సింధు నదికి సంబంధించి ట్రిబ్యూటరీస్ ఉపనదులుగా అయితే ఉన్నాయి. సబ్స్క్రైబర్ చెప్పిన దాన్ని బట్టి మనకి ఆప్షన్లు అయితే బియాస్ నది అయితే ఇచ్చారంట. సో కాబట్టి మనకి సింధు నది యొక్క ఉపనది ఏంటి అంటే బియాస్ అయితే అవుతుంది, లేదా ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఏ నది అయితే ఇచ్చారో ఆ నది అయితే దాని యొక్క ట్రిబ్యూటరీ అయితే అవుతుంది. నెక్స్ట్ ఐరన్ క్యాన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ డాష్. ఓకే, ఐరన్ కోర్ అనేది దేని నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారో ఐరన్ ఓర్ అనేది అయితే అడిగారో. ఐరన్ ఓర్ అనేది మెయిన్గా మనకి మ్యాగ్నెటైట్ మరియు హెమటైట్ నుండి అయితే ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆప్షన్లో ఏది ఉంటే మనకి అదైతే ఆన్సర్ అవుతుంది. మనకి సబ్స్క్రైబర్ చెప్పిన దాన్ని బట్టి అయితే హెమటైట్ అయితే ఆప్షన్స్లో ఉంది అన్నారు. సో హెమటైట్ ఉంటే హెమటైట్ అయితే ఆన్సర్ అవుతుంది, లేదా మ్యాగ్నెటైట్ అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ గోటిపువా డ్యాన్స్ ఫామ్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. గోటిపువా నృత్య రూపం ఏ రాష్ట్రానికి చెందింది అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఒడిస్సా స్టేట్. ఓకే, ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లోనూ మనకి డ్యాన్స్ ఫామ్స్ కానీ అలాగే సెన్సెస్ కానీ ఆర్టికల్కి సంబంధించి అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే మనకి ఎక్కువగా అయితే అడగడం జరిగింది. ఓకే, సో ఖచ్చితంగా ఈ టాపిక్స్ అయితే మిస్ అవ్వకుండా చూసుకుని అయితే వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. నెక్స్ట్ కొల్కాలి డ్యాన్స్ ఫామ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. కొల్కాలి డ్యాన్స్ అనేది నృత్యం అనేది ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగారో. ఆన్సర్ వచ్చి కేరళ. సో డ్యాన్స్ ఫామ్ నుండి 2 క్వశ్చన్స్ అయితే అడిగారో. రెసిస్టెంట్ SI యూనిట్, రెసిస్టెంట్కి SI యూనిట్ ఏంటి అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి ఓం. హూ విల్ ఇనాగ్రేట్ అ వార్ మెమోరియల్ ఫర్ ఇండియన్ సోల్జర్స్ ఇన్ ఇటలీ. ఇటలీలో భారత సైనికుల కోసం వార్ మెమోరియల్ని ఎవరు ప్రారంభించారు అని అయితే అడిగారో. మనకు ఆన్సర్ వచ్చి జనరల్ MM నర్వానే. నెక్స్ట్ అహిల్యా ఫోర్ట్ ఈజ్ నియర్ టు విచ్ రివర్. అహిల్యా కోట అనేది ఏ నదికి సమీపంలో ఉంది అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి నర్మదా నదికి సమీపంలో అయితే ఉంటుంది. స్టేట్ అడిగితే కనుక మధ్యప్రదేశ్. యాక్టర్ అమితాబ్ బచ్చన్ వాస్ హానర్డ్ విత్ విచ్ అవార్డ్ ఇన్ 2021. కింద కొన్ని అవార్డ్స్ ఇచ్చి 2021 సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ ఏ అవార్డు గెలుచుకున్నారో అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి FIAF అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ఆర్ట్స్ అవార్డు 2021 అయితే అమితాబ్ బచ్చన్ గారు అయితే గెలుచుకోవడం జరిగింది. విచ్ ఈజ్ ఎ నోబుల్ గ్యాస్. కింద మనకి కొన్ని గ్యాసెస్ ఇచ్చి అందులో జడవాయువును గుర్తించండి అని అయితే అడిగారో. అకార్డింగ్ టు ద ఆప్షన్స్ మన సబ్స్క్రైబర్స్ చెప్పిన దాన్ని బట్టి అయితే ఉన్న వాటిలో నియాన్ అయితే మనకి నోబుల్ గ్యాస్ అయితే ఆన్సర్ అవుతుంది. ఒకసారి నోబుల్ గ్యాస్ చూసినట్లయితే నోబుల్ గ్యాసెస్ని తెలుగులో జడవాయువులు అంటారు. అలాగే గ్రూప్ 18 ఎనర్ట్ గ్యాసెస్ అని కూడా పిలుస్తారు. మనకి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రాడాన్ ఇవన్నీ కూడా మనకి నోబుల్ గ్యాసెస్లోకి అయితే రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద ఆప్షన్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. విచ్ రివర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వెస్టర్న్ ఘాట్స్. ఓకే, వెస్టర్న్ ఘాట్కి చెందని రివర్ ఏది అని అయితే అడిగారో. మనకి అకార్డింగ్ టు ద ఆప్షన్ అయితే ఆన్సర్ చేయాలి. మనకి వెస్ట్రన్ ఘాట్స్ రివర్స్ ఒకసారి చూస్తే గోదావరి, కావేరి, కృష్ణ, తిమరపరాణి అలాగే తుంగభద్ర రివర్స్. ఓకే, గోదావరి, కావేరి, కృష్ణ, తుంగభద్ర మనకి తమిరపరాణి. ఓకే, ఈ నదులు వచ్చేసరికి మనకి వెస్ట్రన్ ఘాట్కి సంబంధించిన నదులు కాబట్టి ఇందులో లేనిది ఏదైతే ఇచ్చారో అదైతే ఆన్సర్ అవుతుంది. కొంతమంది చెప్పిన దాని ప్రకారం మహానది అయితే ఇచ్చారంట. మహానది కానీ వేరే రివర్స్ ఏదైనా వేస్తే అదైతే ఆన్సర్ అవుతుంది. అంబేద్కర్ ఆవాస్ యోజన స్కీమ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్. అంబేద్కర్ ఆవాస్ యోజన పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి 2001లో అయితే ప్రారంభించారు. వెన్ డిడ్ రజియా సుల్తానా బికమ్ ద క్వీన్ ఆఫ్ ఢిల్లీ. రజియా సుల్తానా ఎప్పుడు ఢిల్లీకి రాణి అయ్యింది అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి 1236. ఆర్టికల్ 23 and 24 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి ఆర్టికల్ 23, 24 భారత రాజ్యాంగంలో దేనికి సంబంధించింది అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లోటేషన్. అలాగే ఆర్టికల్ 17 అనేది కూడా దేనికి సంబంధించింది అని అయితే అడిగారో. ఆర్టికల్ 17 అనేది అబలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనం నిర్మూలనకు సంబంధించింది ఆర్టికల్ 17 అనేది. అలాగే ఆర్టికల్ 76 కూడా మనకు అడగడం జరిగింది. ఏ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 76 అనేది దేనికి సంబంధించింది అని చెప్పి. రాజ్యాంగంలో ఆర్టికల్ 76 అనేది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అని అయితే చెప్తుంది.
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అత్యున్నత న్యాయ అధికారి. ఓకే, మనకి 3 క్వశ్చన్స్ అయితే ఆర్టికల్స్ నుండి అడిగారు. విచ్ గాడ్ ఈజ్ వర్షిప్డ్ ఇన్ పొంగల్? మనకి పొంగల్ పండుగ సంక్రాంతిలో ఏ దేవుడిని పూజిస్తారు అని అయితే అడిగారో, సంక్రాంతి పొంగల్కి మనకి సూర్యదేవుడిని అయితే పూజించడం జరుగుతుంది. వరల్డ్ 4th లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద జనాభా కలిగిన దేశం ఏది అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇండోనేషియా. ఓకే, అలాగే ప్రీవియస్ షిప్స్లో చూసుకుంటే మనకి అత్యధిక జనాభా కలిగిన 2వ ఖండం అయితే అడిగారో, ఇక్కడ మనకి 4th సిటీ అడిగారు. 4th సిటీ అయితే ఇండోనేషియా, 4వ అతిపెద్ద జనాభా కలిగిన నగరం. మనకి దేశాలు చూసుకున్నట్లయితే నగరం కాదు, దేశంలో మనకి 4వ అతిపెద్దది ఇండోనేషియా దేశం. మొట్టమొదటిగా చైనా దేశం అయితే టాప్లో ఉంటుంది. నెక్స్ట్ ఇండియా, థర్డ్ వచ్చి యూఎస్ఏ, 4th వచ్చి మనకి ఇండోనేషియా. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ ఎర్త్ ఈస్ కాల్డ్? భూమి ప్రకంపనల అధ్యయనం ఏమని పిలుస్తారో అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చేసరికి మనకి భూకంప శాస్త్రం లేదా సెస్మాలజీ. నెక్స్ట్, సదరన్ మోస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, భారతదేశానికి దక్షిణాన ఉన్న వాటర్ ఏంటి అని అడిగారు, పోర్ట్ అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి టుటికోరన్ పోర్ట్. నెక్స్ట్, సెల్ డీటెయిల్స్ ఆర్ షోన్ ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్? మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అయితే ఉంటుంది కదా, దాంట్లో సెల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డీటెయిల్స్ అనేవి ఎక్కడ చూపిస్తారో అని అయితే అడిగారో, మనకి ఈ విధంగా చార్ట్ అనేది ఉంటుంది కదా, సెల్స్ అనేది టేబుల్ అనేది ఈ విధంగా ఉంటే కనుక ఫార్ములా బార్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా. సో మనకి బయట టైటిల్ బార్ కింద ఫార్ములా బార్ ఉంటుంది, ఇక్కడ ఫార్ములా అనేది చూపిస్తుంది. మనకి టాప్ లెఫ్ట్లో ఒక చిన్న బార్ ఉంటుంది, ఇక్కడైతే మనకి సెల్ డీటెయిల్స్ అయితే మనకి ఇది D2 అయితే సెలెక్ట్ చేస్తే D2 అని ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఆప్షన్లో ఫార్ములా బార్ ఉంటే ఫార్ములా బార్, లేదా నేమ్ బాక్స్ ఇన్ ద టాప్ లెఫ్ట్ కార్నర్. టోక్యో ఒలింపిక్ గేమ్స్ హూ ఇస్ ద ఫ్లాగ్ బేరర్ అలాంగ్ విత్ ద మణిప్రీత్ సింగ్? మణిప్రీత్ సింగ్తో పాటు టోక్యో ఒలింపిక్ గేమ్స్లో జెండాను మూసిన వ్యక్తి ఎవరు అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చేసరికి మేరీ కామ్. సో క్వశ్చన్ ఇలా అడిగారా, లేదా మనకి మేరీ కామ్తో పాటుగా టోక్యో ఒలింపిక్ గేమ్స్లో జెండా మూసిన వ్యక్తి అని అడిగితే కనుక ఆన్సర్ మణిప్రీత్ సింగ్ అవుతుంది. సో ఏదైనా ఒకటే రిలేటెడ్ ఇన్ఫో మీద అయితే క్వశ్చన్ అడిగారో. ఫ్లాగ్ బేరర్ అంటే మీకు తెలుసు కదా, గేమ్ స్టార్ట్ అయ్యే ముందు స్టేడియంలో మనకి భారతదేశం జెండా పట్టుకుని ఒక పర్సన్ అయితే మనకి స్టేడియం చుట్టూరు అయితే పెరేడ్ కింద చేస్తారో, మిగతా ఆటగాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి వెనకాల ఉంటారో. అలాగే అన్ని దేశాలు కూడా పెరేడ్ అనేది నిర్వహిస్తూ ఉంటాయి. సో జనరల్గా మనకి ఒక పర్సనే ఫ్లాగ్ బేరర్ కింద ఉంటారో, క్లోజింగ్ సెరమనీకి ఒకరు, స్టార్టింగ్ సెరమనీకి ఒకరు ఉంటారో. కానీ జెండర్ బయాస్ మనకి తొలగించడం కోసం మనకి మేల్ ఫీమేల్ ఇద్దరిని కూడా మణిప్రీత్ సింగ్, మేరీ కామ్ ఇద్దరిని కూడా మొట్టమొదటిసారిగా ఈ టోక్యో ఒలింపిక్స్లో ఫ్లాగ్ బేరర్స్కి అయితే మనకి సెట్ చేయడం జరిగింది. మలయాళం ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ విచ్ స్టేట్? మలయాళం ఏ రాష్ట్ర భాషకు సంబంధించి ఏ రాష్ట్ర భాష అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చేసరికి కేరళ. అలాగే మొగస్తనీస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? మొగస్తనీస్ ఏ దేశానికి చెందినవాడు అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చేసరికి మనకి గ్రీకు దేశానికి చెందిన పర్సన్. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏ నగరాన్ని పిలుస్తారు అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చేసరికి బెంగళూరు. నెక్స్ట్, ఎల్నీలో ఫార్మ్స్ ఇన్ విచ్ సీ? ఓకే, ఎల్నీలో ఏ సముద్రంలో ఏర్పడుతుంది అని అయితే అడిగారో, ఆన్సర్ పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రంలో అయితే ఏర్పడుతుంది. నెక్స్ట్, ఇన్ 2021 ఇండియన్ హాకీ టీమ్ గాట్ విచ్ అవార్డ్? 2021లో భారత హాకీ జట్టు ఏ అవార్డుని గెలుచుకుంది అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చేసరికి మనకి ఎటియన్ గ్లిచిచ్ అవార్డు ఏదైతే ఉందో మనకి ఇండియన్ హాకీ టీంకి అయితే మనకి 2021లో అయితే ప్రదానం చేయడం జరిగింది, ఎటియన్ గ్లిచిచ్ అవార్డ్. అలాగే అభిధమ్మ పీఠిక టెల్స్ అబౌట్ విచ్? ఓకే, అభిధమ్మ పీఠిక అనేది బుద్ధునికి సంబంధించిన అభిధమ్మ పీఠిక దేన్ని గురించి చెప్తుంది అని అయితే అడిగారో. ఒకసారి మనకి బుద్ధునికి సంబంధించిన త్రిపీఠికలు అని అయితే ఉంటాయి. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, త్రిపీఠికలు అంటే 3 బుట్టలు అని అర్థం. సో ఈ త్రిపీఠికలు అనేవి ఏంటి అంటే వినయ పీఠిక, సుత్త పీఠిక, అలాగే అభిధమ్మ పీఠిక, ఈ 3 కూడా త్రిపీఠికలు. సో చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనకి అభిధమ్మ పీఠిక దేనికి సంబంధించి మనకి చెప్తుంది అని అయితే అడిగారో, ఒకసారి ఏవే పీఠికలు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఒకసారి చూస్తే, వినయ పీఠికం అనేది బౌద్ధ సంఘము, భిక్షువులు, భిక్షునీల నియమాలు, విధానాల గురించి, అందుకు సంబంధించిన శాస్త్రాధారాలు, వివరణల గురించి అయితే వినయ పీఠిక వివరిస్తుంది. అలాగే సుత్త పీఠికం వచ్చేసరికి గౌతమ బుద్ధుడు స్వయంగా బోధించినవి చెప్పబడిన సూత్రాలన్నీ కూడా సుత్త పీఠికలో ఉంటాయి. అలాగే మనకి అభిధమ్మ పీఠకంలో కూడా గౌతమ బుద్ధుని బోధనలు విపులీకరించే సూత్రాలు అనేవి అయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో అభిధమ్మ పీఠకం అడిగారు కాబట్టి సో రిలేటెడ్ ఇక్కడ దీనికి రిలేటెడ్గా ఆప్షన్ ఏదైతే ఉంటుందో గౌతమ బుద్ధ చెప్పిన బోధనలో రిలేటెడ్ ఆప్షన్ ఏదైతే ఉంటే అదైతే ఆన్సర్ అయితే అవుతుంది.
హౌ డు ఐ ఓపెన్ అనదర్ ట్యాబ్ ఇన్ విండోస్ 10? సో విండోస్ 10 మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు షార్ట్ కట్స్ మీద. సో విండోస్ 10లో కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలి. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఐడియా లేదు కాబట్టి ఆన్సర్ అయితే చెప్పలేం. మనకి ఆల్ట్ ట్యాబ్, కంట్రోల్ ట్యాబ్ అంటే జనరల్గా మనకి వెబ్ బ్రౌజర్లో కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలంటే ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్లో కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ లైన్, ఇలా డిఫరెంట్ షార్ట్ కట్స్ అయితే ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా మనకి ఏం అడిగారు క్వశ్చన్ అనేది, ఆప్షన్ అనేది ఐడియా లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. రిలేటెడ్గా అయితే క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్, గేట్వే ఆఫ్ ఇండియా వాజ్ బిల్డ్ టు కమరేట్ ద అరైవల్ ఆఫ్ జార్జ్ వి ఎంపైర్ ఆఫ్ ఇండియా అండ్ క్వీన్ మ్యారీ. రిలేటెడ్ ఇన్ఫో మీద క్వశ్చన్ అడిగారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడిగారు అంటే మనకి ఇండియన్ గేట్ను మనకి ఎవరి జ్ఞాపకార్థం మనకి బిల్డ్ చేశారు అని అడిగితే కనుక జార్జ్ వి, అలాగే మనకి క్వీన్ మ్యారీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ జ్ఞాపకార్థంగా గేట్వే ఆఫ్ ఇండియా అయితే నిర్మించారు. ఈ విధంగా అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఈ ఇన్ఫో మీద. సో చూసుకోండి. నెక్స్ట్ అలాగే నాన్ మెటాలిక్ ఓర్, ఓకే, కింది వాటిలో నాన్ మెటాలిక్ ధాతువు ఏది అని అయితే అడిగారు. సెకండ్ టు ద ఆప్షన్ అయితే మనకి సబ్స్క్రైబర్స్ చెప్పింది అనమాట. లైమ్ స్టోన్ అనేది నాన్ మెటాలిక్ ఓర్ అయితే అవుతుంది. ఓకే, ఇది మనకి ఈ థర్డ్ షిఫ్ట్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మిస్ అవ్వకుండా క్వశ్చన్స్ అనేవి యూట్యూబ్ వీడియో కింద కామెంట్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్లో నాకు సెండ్ చేయడం కానీ మాత్రం మర్చిపోకండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్ చేయడం, అలాగే మనకి వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఏదో ఒక గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి కానీ ఎడ్యుకేషన్ గ్రూప్స్లో కానీ మన వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీరు నాకు చేసే హెల్ప్ వల్ల అదే. ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.